సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ కాజల్. విలేజ్ వంటిల్లు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు మళ్ళీ మనం ఫామ్ హౌస్కి వచ్చేసామన్నమాట. సో బత్తుల ప్రసాద్ గారు మనకు ఈ రోజు ఎలాంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో వెళ్ళి తెలుసుకుందాం రండి. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే కాజల్ గారు. ఎలా ఉన్నారు? ఫుల్ హ్యాపీ. సో ఈరోజు ఏంటి? ఈరోజు కూడా ఒక ఆకుకూర. ఆకుకూర మూడు రకాల ఆకుకూరలు అనమాట. మూడు రకాల ఆకుకూర. దీన్ని ఇట్స్ కాల్డ్ పుల్లకూర. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు భయపడకండి. పుల్లకూర. ఎందుకు పుల్లకూర? పుల్లగుంటది కాబట్టి. పుల్లకూర యాక్చువల్గా పుల్లకూర అంటే ఒక్కొక్క ప్రాంతంలో దాన్ని ఒక్కొక్క విధంగా పిలుచుకుంటారు అనమాట. పుల్లగూర అంటే కొంత గోంగూర వేసిన దాన్ని పుల్లగూర అంటారు. పుల్లగున్న ప్రతిదాన్ని పుల్లగూర అంటారు. మా ప్రాంతంలో నాకు తెలిసి దీన్నే పుల్లగూర అని అనుకుంటాను అనమాట. ఎందుకంటే ఇది చూపిస్తామండి మీకు. ఇది చుక్కకూర. ఇవి కట్టల కింద లేవు అంటే ఫామ్లో. ఓకే. ఇది దీనికి డబుల్ మీనింగ్ వస్తుంది. ఎట్లా చెప్పాలబ్బా? తోటకూర. చెప్పండి. తోటకూర దీని పేరు. కట్ చేస్తే తోటకూర అని. మరి నాకు తెలిసి మీరు ఈ రోజు ఆ కర్రీ చేస్తున్నందుకే నేను మీ తోటకు వచ్చాను. సరిపోయింది కదా? ఇట్లా తీసుకుంటే చాలా ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉంటుంది. అంతే కదా? ఏదో డబుల్ మీనింగ్ ఏముందండి, మనం పాజిటివ్ గా తీసుకుంటే పాజిటివ్ గా వస్తుంది, నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ గా వస్తుంది. ఇది తోటకూర, చుక్కకూర. ఇదేమో చింత చిగురు. ఓకే. ఈ చింత చిగురు ఈ రెండు కూరలైనా కూడా ఈ కూర పేరే వస్తుంది. పుల్లగా ఉంటుంది కాబట్టి డామినేట్ చేస్తుంది ఇది. ఎక్కడైనా కూడా ఎవరు డామినేట్ చేస్తే ప్రపంచంలో. ముందు పోపు వేసుకోవాలన్నమాట. ఓకే. పోపు వేసుకొని మామూలుగా ఏం చేస్తారంటే వండిన తర్వాత పోపేస్తారు. అవును, బేసిక్గా అయితే వండిన తర్వాత లాస్ట్ లో పోపేస్తాం. మనం ముందే పోపేస్తాం. ఓకే. సో yes, తగినంత నూనె. పుల్లకూర, ఒక చిన్న ఉల్లిపాయ, పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు అంటాం మేము, మీరేమంటారో తెలియదు. పప్పు, శనగపప్పు అట్లా వేసుకోవాలి. ఓకే. అండ్ దెన్ ఉల్లిపాయలు పోపులో ఉల్లిపాయలు వేసుకోవచ్చు, ఎల్లిపాయ వేయచ్చు, ఎవరెవరి దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. మనమైతే ఇట్లా ఉల్లిపాయతో సరిపెడుతున్నాం అనమాట. ఉల్లిపాయ సగం వేగింది కాబట్టి ఇప్పుడు ఇవి వేయాలి. ఎండుమిర్చి. ఈ ఎండుమిర్చి దూరగా అయ్యేప్పటికీ అది పూర్తిగా వేగుతుంది అనమాట. ఓకే. అది టెక్నిక్. ఓకే. ఇదేదో నేను రాకెట్ను అంతరిక్షానికి పంపినట్టు చెప్తాను మీకు. లేదు అంటే దానికి అంటే పోపులో అందరూ పోపులోనే వేసేస్తారు. దానికి కారణం ఏంటంటే మీరు బుద్ధిగా వినడం. దానివల్ల నేను ఇవన్నీ చెప్పగలుగుతున్నా. ఈ ఆకు వేస్తున్నామండి ఇందులో. ఓకే. సో ఆనియన్ పింక్ అయిపోయింది మీరు చెప్పినట్టు. సో ఇప్పుడు మీరు ఆకు వేసేస్తున్నారు. ఆకులో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదా, వాటర్ దిగాలి. మీరు భయపడతారని పచ్చిమిర్చి మీతో ఒలిపిస్తున్నాను. ఎందుకంటే నేను పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను, బాగా ఇష్టం. దానికి ఏముంది? మామూలుగా ఏమంటారంటే చాలామంది పచ్చిమిర్చి తినరు. ఓకే. అవును. ఎందుకు భయపడతారు? గ్యాస్ ఫామ్ అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది. అదేదో నాకు కూడా అర్థం కాదు. రెండు రకాలుగా ఉంటుంది. కొందరికి కారం తింటే పడదు, మామూలుగా కారం ఎండు కారం తింటే. ఇంట్లో మామూలుగా ఏం చేస్తారంటే టమోటా వేస్తారు. నేను టమోటా వేయను. ఎందుకు? చింత చిగురు మంచి పులుపు ఉంది కాబట్టి. ఓకే. అసలు టమోటా వాడకాన్ని నేను దేంట్లో అసలు మటన్ చికెన్లో కూడా వేస్తాను టమోటా. దాని మీద నాకేం దేశం లేదు, కానీ అది మన దేశంది కాదు కూడా, ఎప్పుడో మధ్యలో వచ్చింది. పూర్వకాలం అయితే మన వంటల్లో పులుపు కావాలంటే ఏం చేసేవాళ్ళు తెలుసా? చింతపండు వేసుకునేవాళ్ళు. చింతపండు దొరకలేదనుకో, చింత ఆకు ఉంటుంది కదా, చింత ఆకు రోట్లో దంచేసి దాని పిండి పోసేవాళ్ళు.
దీంట్లో కొంచెం జీలకర్ర, వెల్లుల్లి వెల్లుల్లి కొన్ని రెబ్బలు మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి తీస్తూనే ఉన్నారు. తీయాలి, వేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏమేమి వేసాము? 3 రకాల ఆకుకూరలు వేసాము. ఇంకొక రకంగా ఆకుకూర కూడా వేయాలి. ఓకే, అది పడితే ఇది ఉడకదు. మామూలుగా దేంట్లో పులుపు పడింది అనుకోండి, మిగతా ఉడకవు. ఓకే, దాని మళ్ళీ చాలా సో ఇది కొంచెం ఉడికిన తర్వాత కానీ మీరు చూపించిన చిగురు వేసుకోవద్దు. ఓకే, చింత చిగురు వేయద్దు. ఇప్పుడు పోపుకి వేసేటని వేసేసారు ఆల్మోస్ట్. ఎందుకు కదా, ఇంగ్లీష్ పర్లేదు కదా? పర్లేదు. తెలుగు రాని వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. తెలుగు అంతే అంటారా? ఏదో మేనేజ్ చేస్తున్నామండి. ఎక్కడైనా తప్పిపోతే క్షమించండి ప్లీజ్. ఇప్పుడు మళ్ళీ నన్ను కొత్త అన్ని సబ్జెక్టులు మాట్లాడేశారు మీరు. ఏం మాట్లాడారు? ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ అన్నారు ఉంటే దాని గురించి మళ్ళీ ఒక స్పీచ్ పీకాల్సి ఉంటుంది. వద్దులేండి. సరే, అట్లా అందుకని జాగ్రత్తగా ఉండండి మాట్లాడతాను. ఇప్పుడు ఇంగ్లీషు టింగ్లీషు అని ఉంటాయన్నమాట. ఈ ఇంగ్లీష్ మామూలుగా అయితే ఎవరు ఏ రాష్ట్రం వాళ్ళైనా కూడా ఇద్దరు కలిస్తే తమిళ్లో ఇద్దరు అని మాట్లాడుకుంటారు. కన్నడ వాళ్ళ చందగీత అని అది ఒకటి వస్తుంది నాకు, కన్నడ అని వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇంకా ఆ భాషవాడు ఈ భాషవాడు మాట్లాడుకుంటారు. మన తెలుగు వాళ్ళు ఇద్దరు కలిస్తే హలో హౌ ఆర్ యూ అనుకుంటారు, బాగున్నావా అనుకుంటారు. అట్లా కాబట్టి మనకు ఇంగ్లీషు టింగ్లీషు ఖచ్చితమే కాబట్టి తప్పదు. కొన్ని చూసారా, వచ్చిన తర్వాత మనం మాత్రం బాగున్నారా అని మాట్లాడుకున్నాం. ఇది మంచి అంటే పద్ధతి. అప్పుడప్పుడు ఏముంటుంది, టైం ప్రభావం కూడా ఉంటుంది. అలా అంటారా? ఎండకు వచ్చి మీరు మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడితే నేనేమంటాను అని మీరు అలా ఏం లేదు, నాకు అలవాటు. హాయ్, హౌ ఆర్ యూ, ఇదేంటి అసలు రాదు కూడా, నాకైతే అలవాటు లేదు. నేను సినిమా జర్నలిస్ట్గా కూడా నేనేం చేసేవాడిని, అందరికీ పేరుకు ముందు అవి ఉంటాయి కదా ఇంగ్లీష్లో, అసలు న్యూస్ రాసే విధానమే కొత్త ఇంగ్లీష్ పదాలు తగిలిచ్చి రాస్తారు. నేను లేదు, నాకు తెలిసిన తెలుగులో చక్కటి తెలుగులో రాస్తాను నేను, అంత పర్ఫెక్ట్గా ఉంటా. ఇప్పుడు మిగతా ఏం పర్లేదులే కానీ ఇది కొంచెం నీళ్ళు పోస్తాను. మూత పెట్టుకుందాం. ఓకే, కొంచెం మగ్గాలి. మనం మర్చిపోయాం కానీ దీంట్లో కొంచెం పసుపు కూడా పడాలి. మీరే చెప్పారు కదా యాంటీబయాటిక్, అది ఏదో తగ్గుతుంది అని అనుకున్నాను. అంత లోపల మీరు యాడ్ చేస్తున్నారు. నేను అనుకుంటూనే ఉన్నాను ఇంకా రాలేదేంటి. వయస్సు ప్రభావం ఉంటుంది. వయసు ప్రభావమా? అలా కాదు, బట్ అగైన్ కొంచెం అంతా yellow and green గా. ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు చెప్పండి. ఒక్కొక్క దశలో మనిషిలో శక్తి ఒక్కొక్క చోట ఉంటుందంట. చిన్నప్పుడు ఏమో మోకాళ్ళలో డిగ్ అని మళ్ళీ ఉరుకుతాం, అది చేస్తాం. ఒక వయసు వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తుందంట ఆ శక్తి. అక్కడికి వచ్చి అప్పుడు బత్తుల ప్రసాద్ చాలా మంచోడు అది అంటే అట్లా ఫీలింగ్. అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్కి వచ్చా ఇక్కడికి వస్తుందంట. అప్పుడు వాగుతానే ఉండడం అనమాట. మీరేం అంటే ఈ ప్రపంచంలో మీకేం తెలియదు, నాకు ఒక్కరికి తెలుసు అనే ఫీలింగ్ లేక వెళ్ళిపోతాం అనమాట. ఒకరోజు ఇట్నే మాట్లాడుతుంటే మా అమ్మాయి ఏమన్నది, ఎందుకు డాడీ అంత వాగుతున్నావు అన్నది. అప్పటి నుంచి వాగడం మానేసి అన్నది. మా అమ్మాయి చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. ఇప్పుడు మనం అందులో ఆ ఆకులు పాపం ఏ దశకు చేరాయో కలర్ ఎంత బాగుంది, కలర్ఫుల్గా yellow గ్రీన్. సో దీంట్లో మీరు కారం వేయలేదు కదా? పచ్చిమిరపకాయలు వేసాం కదా. ఓకే, పచ్చిమిరపకాయ మెత్తబడాలి, మనకు అట్నే కనిపిస్తూ ఉంది అది. నా మాటలు అయితే వింటున్నావు కానీ నీకు వంట తెలిసినా కూడా కొన్ని సీక్రెట్ చెప్పడం లేదు నాకు. ఉప్పు వేయలేదంటారు. మనం మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాం. అంటే ఇది అయిన తర్వాత నీళ్ళు వేసిన తర్వాత ఉప్పు వేస్తాం కదా. వేస్తే ఏమవుతుందంటే ఇంతసేపు ఉండదు, ఎప్పుడో ఉడికిపోయింది అది. కొన్ని పొరపాట్లు ఉప్పు ఎక్కువ వేయడము తక్కువ వేయడము ఆ పొరపాట్లు జరుగుతుంటాయి. అవన్నీ మానవ తప్పిదాలే, పర్లేదు అని ఇప్పుడు ఉప్పు వేస్తున్నాం చాలా మర్యాదగా. ఉప్పు వేయలేదనే విషయం నాకు ఎటు తెలిసింది,
ఆ స్మెల్ వచ్చింది నాకు, సప్పగా స్మెల్ వచ్చింది. ఉప్పు వేయలేదు రా నువ్వు అని చెప్తుంది అది. కాబట్టి ఉప్పేసి నీళ్ళు వాటర్ వేసేసి అడబెట్టేద్దాం. ఇంకా చివరి మజిలీ ఇలాగా చింత చిగురు వేసుకోవాలి. చింత చిగురు వేసుకొని ఒక 2 నిమిషాలు పెడితే ఈ వంట కూడా పూర్తి. తీస్తున్నా మూత. చెప్పు, ఏదో మీరు అన్నారు ఆగిపోయారు. మీరు చెప్పడం అది కరెక్ట్ అవ్వకపోవడం. గురువు గారు ఎంత పెద్ద మాట. అంతేంటారా? మొత్తం గురువు బబుల్స్ వస్తున్నాయి, నీళ్ళు. ఈ బబుల్స్ గురించి ఒకటి చెప్పాలి కానీ ఇప్పుడు చెప్పాను. మొత్తం ఇప్పుడే చెప్పేస్తే మళ్ళీ నెక్స్ట్ ఏ వంటకు ఏ సందర్భం ఉందో ఆ సందర్భానికి తగ్గట్టు అట్నే మాట్లాడాలి నేను. ఇప్పుడు చూడు, ఆ మంట పెరగలేదు. ఆ పెరగలేకుంటే వంట కాస్త ఇంకోటి ఏది. ఎందుకంటే కుండకు కూడా ఉష్ణోగ్రత ఎంత పెట్టాలో దానికి అంత పెట్టాలి. కుండలో మట్టిలే అని పెట్టేసి మనం పెద్ద మంట పెట్టామనుకో, అది కూడా ఢమ్ అని పేలిపోతుంది. ఆ ప్రమాదం ఉంది. కాబట్టి చూడు, అన్ని కర్రలున్న మంట కొంచెమే పెట్టాను. ఇది ఏమైందో చూద్దామమ్మా ఒకసారి. పెద్ద బిల్డప్ ఇచ్చాను నేను. అంటే ఇది ఆకుర, అది ఇది అని ఏమో చెప్పాను. పాపం అది ఫీల్ అయ్యి కరిగిపోయింది. నా మాటలకే కరిగిపోయింది. అది వంటకి కరిగి అంతే. స్మాష్ చేయాల్సిన అవసరం లేదు, మామూలుగా స్మాష్ చేసుకుంటాం. తాలింపు వేసాం కాబట్టి మళ్ళీ తాలింపు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అసలు సిసలమైన ఘట్టము. అందరి ఫేవరెట్ అది. అందరి ఫేవరెట్ అంటారా? నాకు కూడా ఫేవరెట్. మీకు కూడా ఫేవరెట్. అందుకనే పొద్దున్నే చెట్టు ఎక్కి కోసి కింద జారి పడిపోయాను. కానీ పర్లేదు, ఏం చేస్తాం. మీరు ఆహా వేస్తుంటే ఎంత బాగుంది. ఆల్రెడీ దీన్ని నలిగిపోయింది కాబట్టి దాన్ని ఏం పాపం ఇబ్బంది పెడతాసుకోలేదు నేను. లాస్ట్ రౌండ్ మనం చిగురేసాం కదా, కొంచెం నీళ్లు పోసుకొని, ఇప్పుడు మామూలుగా అయితే పప్పు గుత్తితో దాన్ని స్మాష్ చేస్తాం. మేము ఎనపడమంటారు, మీరు స్మాష్ చేయడం అంటారు. మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని దాన్ని మూత పెట్టేసి మంట పెట్టకూడదు. ఇప్పుడు ఏదైతే నిప్పు ఉందో ఆ నిప్పు ఆరిపోయే లోపల ఆ వేడికే ఇది కావాలి. आता है, मेरे को भी आता है, इधर तक आता है. तेरे को अरोमा आता है, मेरे को खुशबू आता है, मेरे को माइंड जाता है. मैं कुंडा ओपन करता है. अम्मो लोग फील होता है. मना मिला माట్లాడता है, लोग फील होता है. कुछ नहीं होता है, वो एंजॉय करता है. మీరు మూత తీస్తా है? తీస్తా है. మీరు ఎలా మూత తీసినప్పుడు పుల్లగా ఆ సువాసన. దీన్నైతే మామూలుగా పప్పు గుత్తి తీసుకొని దాన్ని రుబ్బాలి. ఎనపడ, మేమైతే కడప జిల్లా వాళ్ళం కాబట్టి ఎనపడం అంటాం. పప్పు ఎనపడం, ఇవన్నీ ఎనపడం అది అవసరం లేదు, ఎందుకంటే కరిగిపోయింది. పచ్చిమిరపకాయ కరగదులే కానీ ఎట్లా తినేటప్పుడు పచ్చిమిరపకాయ పక్కా తీసి తింటారు కాబట్టి నో ప్రాబ్లం. కానీ ఇక్కడ పచ్చిమిరపకాయ అసలు కనిపించట్లేదు కదా, కనపడదు. తీసి పక్క పెట్టాలి. చల్ మై ఆతు అది కదా, అదిరా దియ్యా. నాకేనాది మీకే ఏంటో మీరు అలా పట్టుకున్నారు. మరి మీరు తినేటట్టు ఇబ్బంది పెట్టకూడదని దాని శాంతం అని చెప్తున్నా. శాంతపడు, వేడి అయితే అమ్మాయి చేయి. కాజల్ మామూలుగా తెల్లగుంది, నాకు మింద పైన కూడా నేను నల్లగానే ఉండా కాబట్టి నలుపు ఏం కనపడదు. నీకైతే ఇబ్బంది కదా, పట్టు. సో వేడి పుల్లకూర. రెడీ, చూద్దాము. నువ్వు చూడు, కళ్ళు కూర్చున్నాయి. నేను చూద్దాము అంటున్నాను మన వ్యూవర్స్కి. ఓకే, నేను టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. సూపర్గా ఉంది, పుల్లగా. మీరు ఎట్లయితే పుల్లకూర చెప్పారో అట్లనే పుల్లగా జస్టిఫికేషన్ అయింది, అంతే కదా. ఎస్, పుల్లగా ఉంది. అండ్ మీరు చెప్పినట్టు కారం కూడా వేసి దంచి కొట్టిరంటారు కదా,
ఎవరైతే స్పైసీగా కావాలంటారో, స్పైసీగా ఒక పుల్లగా కావాలి అనుకుంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు సీరియస్గా. సో ప్రసాద్ గారు చెప్పండి, మన ఐ డ్రీమ్ వ్యూవర్స్కి ఎవరైతే వంట ప్రియులకి ఒక వండర్ఫుల్ రెసిపీని పరిచయం చేశారు. బికాజ్ తింటే ఏదో ఒక కూర తింటామండి, ఏదో ఒక ఆకుకూర ఎప్పుడో ఒకసారి, అది కూడా అలాంటిది మీరు 3 ఆకుకూరలు వేసి పుల్ల కూర అనేది ఇది చేశారు. అందులో పులుపు అనగానే మనం వేరే ఆకుకూర అనుకుంటాము, అది కాకుండా భిన్నంగా ఇది చూపించారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచి వంటకాన్ని పరిచయం చేశారు, అండ్ స్పైసీగా, అది కూడా స్పైసీ వంటకాన్ని. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఎలాంటి రెసిపీని పరిచయం చేస్తున్నారని మళ్ళీ ఇంకా నేను ఒక ఆతృత అంటారా, ఆతృతతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళిపోదాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా చాలా థ్యాంక్స్ నా కూర మెచ్చుకున్నందుకు. అంటే తిన్నమే కాదు, మెచ్చుకుంటే కినా ఈ చేసిన కష్టం అంతా పోతుంది. ఇంకా ఇంకా ఇంకో వంటకం చేయాలి, చేసి పెట్టాలి అది కోరిక కలుగుతుంది. మీకు కోరిక కలుగుతుంది అంటారా?